So this is a general, collective and timeless tarot reading. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకు నా సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ ఆ పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఒక పాయింట్ కూడా రెజొనేట్ అవ్వకపోతే ఈ వీడియో మీది కాదు. ఓకే, సో స్టార్టింగ్ విత్ ఏంజల్ గైడెన్స్. మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఏంజల్స్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ కార్డ్ అవుట్, అబండెన్స్. ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్. ఓకే, సో మేనిఫెస్టేషన్ విత్ సెలబ్రేషన్. ఓకే, సో మీరు రీయూనియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఓకే, ఫస్ట్ కార్డ్ కోసం చెప్తాను, అబండెన్స్. ఈ అబండెన్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుంది. ఈ అబండెన్స్ రిగార్డింగ్ ఫైనాన్సెస్ అవ్వచ్చు, రిగార్డింగ్ యువర్ లవ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, రిగార్డింగ్ యువర్ కెరీర్ అవ్వచ్చు, రిగార్డింగ్ యువర్ హెల్త్ అవ్వచ్చు. ఓకే, సో అబండెన్స్ అనేది మీరు దేనికోసమైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది తప్పకుండా ఆ అబండెన్స్ మీకు యూనివర్స్ ఇస్తుంది, ఇవ్వబోతుంది కూడా. ఇది కొంతమందికి ఒకలాగా, కొంతమందికి ఇంకొకలాగా కూడా వస్తుంది. అది ఇప్పుడు చెప్పాను కదా, అన్ని ఏరియాస్లో అబండెన్స్ వస్తుంది కొంతమందికి, బట్ కొంతమందికి ఓన్లీ ఒక ఏరియాలో వస్తుంది. లైక్ రిలేషన్షిప్. ఇక్కడ మోస్ట్లీ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది ఈ గెట్ టుగెదర్ ఆర్ రీయూనియన్ ఆర్ రిలేషన్షిప్స్, మెయిన్లీ రిలేషన్షిప్స్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఆ రిలేషన్షిప్ రిలేటెడ్ అబండెన్స్ అనేది రాబోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఏంజల్ గైడెన్స్. ఏంజల్ గైడెన్స్ తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. అసలు ఈ పర్సన్ మీకు అపాలజీ చెప్పాలని, మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటూనే ఆ డిప్రెషన్లోనే, ఆ సాడ్నెస్లోనే టైం అంతా గడిపేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి మీ పర్సన్ సైడ్ నుంచి అసలు అంటే, ఈ పర్సన్కి ఆ విక్టిమ్ మెంటాలిటీలోనే బాగుంది. లైక్ ఆ సాడ్నెస్లో, ఆ డిప్రెషన్లో టైం స్పెండ్ చేయడం అది అలవాటైపోయింది ఈ పర్సన్కి. అంటే నెక్స్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు. బట్ ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోబోతున్నారు సడన్లీ అంటే, సడన్లీ మీరు ఎక్కడో మీ పిక్స్ పోస్ట్ చేశారు. మీ పిక్స్ ఇన్ సోషల్ మీడియా ఆర్ డైరెక్ట్లీ మీ పర్సన్కే పంపించుండొచ్చు. సో అలాంటిది ఏదో జరిగింది. దట్ గ్లో అప్ అంటే మీ పిక్స్ ఎప్పుడూ ఉండేదానికంటే ఇంకా గ్లోయింగ్ కనిపించింది. ఆ గ్లో అనేది కనిపించింది మీ ఫేస్లో, మీ పర్సన్కి. సో ఇప్పుడు మీ గ్లో అప్పే మీ పర్సన్కి ఒక నైట్ మేర్ లాగా అయిపోయింది. అంటే మీ పర్సన్ ఏమనుకున్నారంటే, మీ పర్సన్ ఏం చేసినా మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీ పర్సన్ లేకపోతే మీ లైఫ్ అనేది ఎక్కడిదక్కడే ఆగిపోతుంది. ఆర్ మీరు కంప్లీట్లీ కొలాప్స్ అయిపోతారు ఇంకా మీ పర్సన్ లేకపోతే. ఓకే, అలా అనుకున్నారు. కానీ ఈ పర్సన్ అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చారు మీ లైఫ్లో అంటే, ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని సరిగా ట్రీట్ చేయలేదు, మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు, ఆర్ మీ వాల్యూ తెలియలేదు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు. మీరు ఎప్పుడైతే మీ పర్సన్కి దూరంగా వెళ్ళిపోయారో, ఈ పర్సన్ అప్పటి నుంచి మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నిజమేంటి అని అంటే, మీ పర్సన్ లేకపోయినా మీరు మీ లైఫ్లో విత్ ఆర్ విదౌట్ యువర్ పర్సన్ మీరు మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలరు. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ సిబ్లింగ్స్, మీ పేరెంట్స్, ఇలా మీ లైఫ్ మీకుంది. మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉంటారు విదౌట్ యువర్ పర్సన్ ఆల్సో, విత్ ఆర్ విదౌట్ యువర్ పర్సన్. కానీ ఇక్కడ ఈ పర్సన్ విషయానికి వస్తే, విదౌట్ యూ ఈ పర్సన్ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఈ పర్సన్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ పర్సన్కి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు.
ఈ పర్సన్ ఇన్ కేస్ ఎనీ ఫినాన్షియల్ హెల్ప్ ఏదైనా అడిగితే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే అది కూడా లేదు. సో ఇక్కడ ఆల్మోస్ట్ రివర్స్ అయింది. మీ పర్సన్ అనుకున్న దానికి కంప్లీట్లీ రివర్స్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడ కొలాప్స్ అయిపోయింది ఎవరు? మీ పర్సన్, మీరు కాదు. ఓకే, నా ఇది ఒక నైట్ మేర్ లాగా మిగిలిపోయింది మీ పర్సన్ లైఫ్లో. మీ పర్సన్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోగానే మీరు మీ పర్సన్ని చేజ్ చేస్తారు, లేదా అగైన్ అండ్ అగైన్ మీ పర్సన్ని ఒప్పించడానికి ట్రై చేస్తారు. డిఫరెంట్ నెంబర్స్ నుండి మెసేజెస్, కాల్స్ చేస్తూ నాతో మాట్లాడు అలా అడుగుతారు మీరు అని అనుకున్నారు ఈ పర్సన్. బట్ మీరు కంప్లీట్లీ డిఫరెంట్గా బిహేవ్ చేశారు. ఒక్క రోజులోనే ఈ పర్సన్ నుంచి డిటాచ్ అయిపోయారు మీరు. ఓకే, బట్ వై? రీజన్ ఏంటి ఇక్కడ మీరు ఇద్దరు సెపరేట్ అవ్వడానికి? అంటే ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉన్నప్పుడు ఈ పర్సన్కి మీ వాల్యూ తెలియలేదు. సో ఈ పర్సన్ ఏం చేశారంటే తనకి ఏది నచ్చితే అది చేసుకుంటూ పోయారు. అంటే ఎలా నచ్చితే అలా ఉండేవారు. ఓకే, సో సరే ఉన్నారు, బట్ ఈ పర్సన్కి ఇంకెవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారో, లేదా ఈ పర్సనే ఒక రాంగ్ ట్రాక్ చూస్ చేసుకున్నారో. దిస్ పర్సన్ chose someone else over you or something else over you. Okay, like yes, some addictions. ఓకే, సో ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేసేవారంటే ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు, వాళ్ళతో కలిసి పార్టీస్ చేసుకుంటూ ఉండేవారు. బట్ మీరు ఎప్పుడైనా బయటికి వెళ్దామనో, లేదా మీరు ఎక్కడికైనా ఏదైనా ప్లేస్ విజిట్ చేద్దాం, ఏదైనా ఫంక్షన్కి వెళ్దాం ఇద్దరం కలిసి అని అన్నారనుకోండి, ఈ పర్సన్ ద సేమ్ డే నేను చాలా బిజీ ఉన్నాను, నాకు రావడం కుదరదు అని చెప్పేవారు మీతో. కానీ ఆ టైంలో ఎక్కడ ఉండేవారు అంటే ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకుంటూ ఉండేవారు, పార్టీయింగ్ విత్ ఫ్రెండ్స్. ఓకే, సో అలా మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. కానీ అది గ్రాడ్యువల్గా సెపరేషన్కి దారితీసింది ఆ రీజన్, ఆ బిహేవియర్. ఓకే, సో మీకు తెలిసాయి అన్ని విషయాలు, 1 by 1 మీరు తెలుసుకున్నారు. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఏం చేశారంటే ఇది ఆల్మోస్ట్ వన్ సైడ్ లవ్ లాగా అనిపిస్తుంది. సో మీరెందుకు మీ పర్సన్ని ఫోర్స్ చేయడం ఈ రిలేషన్షిప్లోకి రమ్మని అని మీరు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే వన్ సైడ్ లవ్ ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. సో ఎందుకు దీంట్లో ఇంత ఎఫర్ట్స్ పెట్టడం అని మీరు మీ కెరీర్ పైన, మీ సెల్ఫ్ కేర్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే మీరు అలా బిహేవియర్ చేంజ్ చేసుకున్నారో, మీ పర్సన్కి దూరంగా ఉండడం స్టార్ట్ చేశారో, అప్పుడు ఈ పర్సన్కి అర్థమైంది ఓకే తను చేస్తుంది రాంగ్, తను మిమ్మల్ని అలా ట్రీట్ చేసి ఉండకూడదు అని రియలైజ్ అయ్యారు. తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యే లోపు మీరు ఈ పర్సన్కి దూరం అయిపోయారు, కంప్లీట్లీ సైలెంట్ అయిపోయారు మీరు. సో ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అయిన తర్వాత కూడా నో యూస్, మీరు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో దూరంగా ఉన్నా కూడా మీతో కనెక్ట్ అయినట్టే అనిపిస్తూ ఉంటుంది ఈ పర్సన్కి. సో అదే నిజం ఇక్కడ. ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది అని అంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. మీ ఇద్దరి మధ్య సోల్ టై అనేది ఉంది ఫ్రమ్ పాస్ట్ లైఫ్, ప్రీవియస్ లైఫ్ టైం. సో ఈ లైఫ్ టైంలో కూడా యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఇప్పుడు ఇది జస్ట్ టెంపరీ సెపరేషన్. ఓకే, సో మీ ఇద్దరి మధ్య ఎవరైనా వచ్చినా, మీ ఇద్దరి మధ్య ఎవరైనా గొడవలు పెట్టడానికి ట్రై చేసినా, లేదా ఇంకేదైనా రీజన్స్ వల్ల మీరు సెపరేట్ అయిపోయినా, అవన్నీ జస్ట్ టెంపరీ, వాటంతట అవే క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇఫ్ సపోజ్ ఈ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకెవరినైనా చూస్ చేసుకుని కనుక ఉంటే, దట్ అదర్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోతారు సడన్లీ. అది ఏ రీజన్ అయినా అయి ఉండొచ్చు. కానీ అంత కష్టపడకుండా మీరు ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా దట్ అదర్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో నుండి వాక్ అవే చేస్తారు. సో అలా మళ్ళీ మీకు దట్ పాత్ విల్ బీ క్లియర్డ్. ఓకే,
సో అలా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఎన్ని బ్లాకేజెస్ ఎవరైనా పెట్టడానికి ట్రై చేసినా, లేదా ఆ బ్లాక్స్ మీరంతటి మీరే క్రియేట్ చేసుకున్నా, వాటంతట అవే క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, ఇది ఒక పవర్ కపుల్ మీది. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా మీ పర్సన్ సైడ్ నుంచి ఉంది. మీ పర్సన్ ఆ కర్మ క్లియర్ చేసుకోవాలి. దట్ పాస్ట్ లైఫ్ కర్మ ఏదైతే ఉందో అదంతా క్లియర్ చేసుకోవాలి. అండ్ ఈ లైఫ్లో తను మీకు ఇచ్చిన ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ సమ్ కర్మ అది కూడా ఫేస్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ ఏమని డిసైడ్ అయ్యారంటే, ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టకూడదు ఏ విషయంలోనూ. ఓకే, మిమ్మల్ని ఏ విషయంలోనూ కూడా ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, ఆర్ మిమ్మల్ని అలా లోన్లీగా వదిలేయకూడదు. మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోవాలి, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలా ప్రిపేర్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు మీ పర్సన్కి మెసేజ్ చేస్తే వెంటనే మెసేజెస్ వస్తాయి, ఈవెన్ దో దే ఆర్ ఇన్ పెయిన్. ఓకే, మీ పర్సన్ అంత డిప్రెషన్లో ఉన్నా, సాడ్నెస్లో ఉన్నా, ఈ పర్సన్ మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు. అండ్ అసలు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, అలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నట్టుగా ఎందుకు అనిపిస్తుంది మీ పర్సన్కి అనేది కూడా చెప్తారు వెంటనే. ఓకే, బట్ ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ అరౌండ్ దిస్ మంత్, ఈ మార్చ్ ఎండింగ్ లోపు కమ్యూనికేషన్ అనేది వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓకే, సో కమ్యూనికేషన్ స్పెల్స్ అండ్ కమ్యూనికేషన్ రిచువల్స్ ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రిచువల్స్ అండ్ ఈ స్పెల్స్, వైట్ స్పెల్స్ తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది ఇన్ ద కమింగ్ వీక్స్ అంటే, కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. కమ్యూనికేషన్లో మీకు అన్నీ మీ ఇద్దరి మధ్య ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు ఇద్దరు కూడా. దాని తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. ఓకే, సో ఈ రీడింగ్లో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 5 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 111 with 444 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ ఇద్దరికి కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పడానికి యూనివర్స్ ఇచ్చే సైన్స్ ఏంటంటే 111, 444 ఎక్కువ చూస్తారు, 333 కూడా ఎక్కువ చూస్తారు. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ 604 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసేటప్పుడు హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని బూస్ట్ చేయడానికి ఈ హైప్ పాయింట్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడతాయి ఈ పాయింట్స్, హైప్ పాయింట్స్ ఇవ్వడానికి మీకు ఛార్జెస్ ఏమీ పడవు. ఓకే, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా నా సేమ్ నెంబర్ 9948424222కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సెండింగ్ లవ్ అండ్ లైట్.